Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్ వాళ్ళు జావా కోడ్స్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నారు. సో ఈ కోడ్స్ కు సంబంధించినటువంటి సమ్ క్వైరీస్ అనేటువంటి వాటిని ఇక్కడ నేను సాల్వ్ చేస్తున్నా. దాంట్లో వన్ ఆఫ్ ది ఆఫ్టర్ లర్నింగ్ జావా వాట్ వీ కెన్ డూ, ఏం చేయాలి మరి జావా నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి ఆఫ్టర్ లర్నింగ్ జావా. ఓకేనా, యూ హ్యావ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్. అంటే ఇక్కడ జావా అనేటువంటి దాన్ని యూజ్ చేసి నాట్ ఓన్లీ డెవలపింగ్ ఏ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. జావా ఈజ్ ఏ వర్సాటిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ మీన్స్ by using java you may develop engineering applications, medical applications, retail applications, ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్స్. ఓకేనా, ఇట్లా నీకు లైబ్రరీ అప్లికేషన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటివి, కస్టమర్ సర్వీస్డ్ అప్లికేషన్ ఏదినైనా కూడా నువ్వు డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ జావా అప్లికేషన్స్. సో అంటే నువ్వు జావా నేర్చుకున్న తర్వాత నేను జావా డెవలపర్నే కావాలా అంటే దట్ మీన్స్ కావచ్చు జావా డెవలపర్. యు మే వర్క్ యాజ్ ఎ జావా డెవలపర్. అంటే జావా మీన్ అంటే జావా ఎగ్జాక్ట్ దట్ జావా కంటెంట్ విన్నే వర్క్ చేయొచ్చు, లేదంటే వెబ్ అప్లికేషన్స్. అంటే దట్ మీన్స్ ఏంటండి, సమ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కూడా నీ వర్క్ చేయొచ్చు. ఓకేనా, జావాను యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం ఇక్కడ, వెబ్ అప్లికేషన్స్ అంటే ఫ్రంట్ ఎండ్, దట్ మీన్స్ వెబ్ పేజెస్ డెవలప్మెంట్. అండ్ మొబైల్ అప్లికేషన్స్. అండ్ డే టు డే మొబైల్ వర్షన్స్ అనేటువంటి చేంజ్ అవుతున్నాయి. డే టు డే మొబైల్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ అనేటువంటి వస్తున్నాయి. మరి వాటన్నిటిని డెవలప్ చేయాలి అంటే మరి దేన్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ, జావా అనేటువంటిది. మరి జావా ఒక్కటే ఉందా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటివి చాలా ఉన్నాయి. మరి వాటన్నిటిని నేర్చుకోవాలన్నా అవసరం లేదు. ఇక్కడ జావా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సమ్ డెస్క్టాప్ అప్లికేషన్స్, దట్ మీన్స్ సిస్టమ్ రిలేటెడ్ అప్లికేషన్స్. డెస్క్టాప్ మీన్స్ ఓకే ఇక్కడ సిస్టమ్ రిలేటెడ్. అండ్ సమ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్. అండ్ సమ్ ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్స్, enterprise applications, entertainment applications. And you may work as a Android developer, and you may work as a big data engineer, you may work on a data scientist, you may work on a DevOps engineer. These many ఇవి టాప్ మోస్ట్ ఓకేనా ఆపర్చునిటీస్. అండ్ వీటితో పాటు ఇంకా సమ్ స్టార్టప్ కంపెనీస్, సమ్ ఓకేనా ఏంటండి ఇంటర్ఫేస్ మాడ్యూల్స్. ఓకేనా, ఒక కంపెనీ ఏం చేస్తుంటదండి అంటే ఒక హ్యూజ్ ఓకేనా ప్రాజెక్ట్ అనేటువంటి చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒక మాడ్యూల్ అనేటువంటిది అవసరం. ఆ మాడ్యూల్ కోసం వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటే ఓకేనా, సో టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ మాడ్యూల్ అనేటువంటిది ఎవరో ఒక స్మాల్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ మాడ్యూల్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇటువంటివి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ నాట్ ఓన్లీ దీస్ థింగ్స్. మరి జావా నేర్చుకున్న తర్వాత ఇంకా ఏమైనా నేర్చుకోవచ్చా, నీ సెల్ఫ్ గా నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు అని చెప్తున్నా. ఇవి జాబ్ డెసిగ్నేషన్స్ మాత్రమే. వీటితో పాటు యు మే ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్ యాజ్ ఏ ఓకేనా పైథాన్. అంటే పైథాన్ అనేటువంటిది ఈజీ. ఇంకా నీకు జావా వచ్చిన వాళ్ళకి పైథాన్ అనేటువంటిది చాలా తక్కువ అండి జావాతో కంపేర్ చేస్తే. పైథాన్ నేర్చుకోవచ్చు అండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు. మరి జావా స్క్రిప్ట్ ఎందుకు అంటే
నీకు వెబ్ అప్లికేషన్ అనేటువంటిది ఏంటండి అట్రాక్టివ్ వేలో నువ్వు డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఓకేనా ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది నీకు యూజ్ అవుతుంది. ఓకేనా వీటితో పాటు ఇంకా సమ్ అదర్ ప్రోగ్రామింగ్ అనేటువంటివి కూడా నేర్చుకోవచ్చు ఆఫ్టర్ లర్నింగ్ జావా. చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు ఏమని ఓకేనా ఆఫ్టర్ లర్నింగ్ జావా, ఆఫ్టర్ లర్నింగ్ జావా what I can do, what I can do, what are the opportunities? Lot more opportunities are there. Java having huge community. And in future, okay, in future, Java lead the software IT sector. Java lead the IT sector. Now only, not only now, some decades onwards, Java leading the okay, IT sector. And in future also, ఓకేనా జావాను రీప్లేస్ చేసేటువంటి టెక్నాలజీని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఉన్నాయి కదా చాలా టెక్నాలజీస్ అంటే వాటి వేలో అవి ఓకే, కానీ ఇంత హ్యూజ్ కమ్యూనిటీ, ఇంత హ్యూజ్ లైబ్రరీ ఉన్నటువంటి ఓకేనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది లేదు. చాలా వరకు ఏం ఆలోచిస్తుంటారండి అంటే నేను తొందరగా సెటిల్ అవ్వాలి, మనము ఓకేనా ఒక 3 years గ్రాడ్యుయేషన్ అండ్ 4 years గ్రాడ్యుయేషన్ అండ్ 2 years పీజీ, అప్పుడు మనకు ఆలోచనలు రావు. ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకేనా అక్కడ మనం ఇయర్స్ వేస్ట్ చేసి ఉంటాం. కానీ ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ స్పాన్ ఆఫ్ 2-3 monthsలో మనకు జాబ్ రావాలనేటువంటి ఆలోచనలో ఉంటాం. అప్పుడు మన మైండ్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఏది నేర్చుకుంటే తొందరగా జాబ్ వస్తుంది. అండ్ ఏదైనా ఒక స్మాల్ టూల్ నేర్చుకొని పోతాం, స్మాల్ టూల్లో ఆపర్చునిటీ కూడా తక్కువనే ఉంటుంది, అది లాంగ్ టైం అనేటువంటిది ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలి ఓకేనా సమ్ ఓకేనా టైం అనేటువంటిది స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసి నీవు ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ అనేటువంటిది వేసుకున్నావు, బేసిక్స్ అనేటువంటిది వేసుకున్నావు తర్వాత నీకు ఓకేనా ఇక్కడ జావా మీద ఆపేటువంటి వాడు ఎవ్వరు ఉంటారు. ఓకేనా యాజ్ ఎ ఫ్రెషర్, యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఓకేనా ఇక్కడ మనం ఆ వేలో ఫ్రెషర్ కు ఏం కంటెంట్ ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కు ఏం కంటెంట్ ఇవ్వాలి అనేటువంటిది రెండింటిని మెర్జ్ చేస్తూ ఇక్కడ మన కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా ఆ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకే ఇక్కడ వెబ్సైట్ ను కూడా నేను మీకు షేర్ చేస్తున్నా, రైట్. అండ్ దిస్ ఈస్ ఓకేనా వెబ్సైట్ ఫర్ అవర్ కోర్స్, రైట్, బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ అనేటువంటిది టైటిల్ ఆఫ్ ది కోర్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి కంటెంట్ కానీ దీనికి సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవైలబుల్ pythonlife.in/java ప్రోగ్రామింగ్ telugu.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే సో ఆ వెబ్సైట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ గా ఒకసారి నీవు రివ్యూ చేసుకున్న తర్వాతనే కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ యూ హ్యావ్ ఏ bright future and don't miss this opportunity. And thank you.